తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం మాదాపూర్లోని హైటెక్స్ లో ప్రారంభమైంది. చీఫ్ గెస్ట్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇప్పటికే సినీ ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్నారు. 2025కి గాను బెస్ట్ ఫిల్మ్ అవార్డులు అందించనున్నారు. ప్రతి ఏటా ఉగాదికి గద్దర్ అవార్డులను ప్రదానం చేస్తోంది సర్కార్. థ్యాంక్ యూ రోజారమణి గారు, బీవీఎస్ రవి గారు, రఘు గారు, అనుపమ్ రెడ్డి గారు, ఉమా మహేశ్వరరావు గారు, సానయాదిరెడ్డి గారు, విజయ్ సత్తా గారు, అశోక్ కుమార్ గారు, అనురాధ గారు, ప్రగతి గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీ వల్లి హుసేన్ గారు అండ్ నాగబీరు సుబ్బారావు గారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో పాటు మనకి తెలంగాణ ప్రభుత్వం మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సినిమా ఇండస్ట్రీకి ఒక పండుగని తీసుకొస్తోంది. క్రితం సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా, క్రితం సంవత్సరం మీ అందరికీ గుర్తున్నట్టయితే 10 సంవత్సరాలకి సంబంధించిన అవార్డ్స్ అన్నింటినీ కూడా ఒకటే సంవత్సరం ఇచ్చినటువంటి ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. We sincerely thank our jury members. Thank you so much for your valuable support. Thank you everybody. Thank you so much. దిల్రాజు గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రియాంక గారు ఆల్సో టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ది స్టేజ్. Next jury committee for documentary or short films. శ్రీ కనకమేడల విజయ్ కృష్ణ గారు ఈజ్ అ చైర్మన్. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 2 లక్షల రూపాయల నగదుని అందజేస్తున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మంచి సూపర్ హిట్ ఫిల్మ్స్ని మనకు అందించినటువంటి దర్శకులు కనకమేళ్ల విజయకృష్ణ గారు ఈ కమిటీ ఫర్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి చైర్మన్గా వ్యవహరించారు. అలాగే తదుపరి సభ్యులు శ్రీ బి రఘు గారు, బి రఘునాథరాజు గారు. వారికి గోల్డ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 1 లక్ష రూపాయల నగదుని అందజేస్తున్నారు. వారితో పాటు శ్రీ కె రామ్ నారాయణ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం అలాగే 1 లక్ష రూపాయల నగదుని అందజేస్తున్నారు. శ్రీ ప్రభావనామ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. కేవలం తెలంగాణ ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరంలో అన్ని విజయాలు జరగాలని, వారి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని, పిల్లా పాపలతో అత్యంత అభివృద్ధితో ప్రపంచంలో పోటీ పడే విధంగా మన వాళ్ళందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కళాకారులకి, సినిమాలు తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అట్లాగే హీరోస్కి, హీరోయిన్స్కి, స్క్రీన్ ప్లే రైటర్స్తో సహా, షార్ట్ ఫిలిమ్స్తో సహా, పుస్తకాలు రాసేటువంటి బుక్ రైటర్స్తో సహా, క్రిటిక్స్తో సహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని ఉగాది సందర్భంగా గత సంవత్సరం నుంచి మనం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది కేవలం తెలంగాణ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆకర్షిస్తూ ఉంది. ఈరోజు హైదరాబాద్ ఒక ఫిలిం హబ్గా దేశంలో ఉన్నటువంటి అనేక భాషలకు సంబంధించినటువంటి, రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు. ఈ ఏడాది గద్దర్ అవార్డులలో బెస్ట్ ఫిల్మ్ గా సాయిలు దర్శకత్వంలో నిర్మించిన రాజు వెడ్స్ రాంబాయ్ మూవీకి వచ్చింది. ఇక తండేల్ మూవీలో అద్భుత నటన కనబరిచిన నాగ చైతన్యకు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నట విశ్వరూపం చూపిన రష్మికకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. నెక్స్ట్ స్పెషల్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ శ్రీ తమ్మారెడ్డి భరద్వాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారే ఈ కమిటీకి ద చైర్పర్సన్.
వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని 2 లక్షల రూపాయల నగదుని అందజేయవలసిందిగా దిల్రాజు గారిని, ప్రియాంక గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 1 లక్ష రూపాయల నగదుని అందజేస్తున్నారు. ఈ కమిటీలో ఉండేటువంటి తదుపరి సభ్యులందరికీ కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 1 లక్ష రూపాయలని అందజేయడం జరుగుతుంది. శ్రీ కెఎస్ రామారావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ జ్యూరీ కమిటీలో ఉండేటువంటి సభ్యులందరూ మనకి సినిమా పరిశ్రమలో సుపరిచితులే. ఎన్నో సంవత్సరాల నుంచి ఎనలేని సేవల్ని అందిస్తున్న వారి శ్రీ శివలంక కృష్ణప్రసాద్ గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీమతి సిహెచ్ ప్రియాంక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రియాంక గారు, ఐ థింక్ షీఈస్ హియర్ ఆల్రెడీ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ప్రతి ఉగాది రోజున ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలి అనేది ఒక సిస్టమ్ లాగా పెట్టుకొని కొన్ని సంవత్సరాల వరకు అది చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చారు. మధ్యలో తేడా వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని రివైవ్ చేసి ఉగాది పండుగ రోజునే ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలి అని పెట్టిన నిర్ణయం మాత్రం అద్భుతమైన నిర్ణయం. జనరల్గా డిసెంబర్ వరకు జరిగే సినిమాలకు చూస్తారు కాబట్టి మార్చి లోపల సెలక్షన్స్ అయిపోయి ఏప్రిల్లో వచ్చేటప్పటికి ఉగాది పండుగ రోజుని ఫంక్షన్ చేయడం అనేది ఒక మంచి ఆనవాయితీగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నాది ఒక విన్నపం. మరి సినిమాలకు రివైవ్ చేశారు, బాగానే ఉంది. వాళ్ళ సినిమాకి పోటీగా టీవీ కూడా ఉంది. టీవీ అవార్డ్స్ కూడా మీరు తొందరగా ఎవ్రీ ఇయర్ మీరు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదే సందర్భంగా సినిమాకైనా టీవీకైనా మూలం నాటకం. అందుకని నాటకాల అవార్డులు కూడా మీరు రివైవ్ చేసి తప్పకుండా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ఇవ్వాలని మా కళాకారులు అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటున్నాను. మాది మౌనమే నీ భాష బెస్ట్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. దానికోసం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. టీజీఎఫ్ఏ కమిటీకి అండ్ ఈటీవీతో కొలాబరేట్ చేసినందుకు ఈటీవీ వాళ్ళకి, మాకు అవకాశం ఇచ్చినందుకు, ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసినందుకు ఈటీవీ లీడర్షిప్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఆడియన్స్ అందరికీ మా మూవీ నచ్చింది, మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మేమిద్దరం, నా డాటర్స్ ఇద్దరు నిర్మాతలుగా మేము నిర్మించిన యూఫోరియా సినిమాకి అవార్డు రావడం చాలా 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 ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా ఇది నాకు 2వ గదర్ అవార్డు. పోయిన సంవత్సరం అంటే 2015కు గాను రుద్రమదేవికి ఉత్తమ చిత్రం బంగారు అవార్డు అందుకున్నాను. ఇది 2వసారి మళ్ళీ ఇక్కడికి రావటం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ ఇట్స్ టూ ఎర్లీ. అంటే మనం ఒక వర్క్ చేసినప్పుడు దానికి వ్యాలిడేషన్ రావడం అనేది ఒక హై మూమెంట్. నాకు అవార్డు ఇచ్చినందుకు గవర్నమెంట్కి, జ్యూరీ మెంబర్స్కి, రేవంత్ రెడ్డి గారికి అండ్ పట్టి విక్రమార్కి అండ్ హోల్ తెలంగాణ చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ వారి తరఫున జ్యూరీలో పాల్గొని ఈ అవార్డీస్ని ఎన్నుకోవడంలో నా కర్తవ్యం నేను చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ టు ద నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద జ్యూరీ మెంబర్స్. శూన్యం నుండి శిఖరాగ్రం వరకు ఈ పుస్తకానికి బెస్ట్ బుక్ అవార్డ్ రచయిత ప్రభు గారు. కేవలం రచయితగా మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం జర్నలిస్ట్గా కూడా వారు మనందరికీ సుపరిచితులు. ప్రభు గారు, మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ ద సార్. బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా. ఒక మంచి సినిమాకి ప్రశంస ఎంత ముఖ్యమో విమర్శ కూడా అంతే ముఖ్యం. అలాంటి విమర్శతోనే ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు వెలుగులోకి వస్తాయి. మరి ఎస్ మ్యామ్, యు ఆర్ రైట్. ఎందుకంటే నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ క్రిటిక్ ఆన్ తెలుగు సినిమా అండ్ చాలా ఇంపార్టెంట్ కేటగిరీ. ఈ అవార్డుని అందుకోవడానికి హెచ్ రమేష్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. బెస్ట్ క్రిటిక్ ఫర్ సినిమాగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నటువంటి హెచ్ రమేష్ బాబు గారికి రజత మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మరి మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు. బాలబ్రహ్మచారి పూసపాటి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. థర్డ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ గెలుచుకున్నటువంటి విజేత బాలబ్రహ్మచారి పూసపాటి. ఆయన చేసినటువంటి డాక్యుమెంటరీ పేరు మహామనిషి డాక్టర్ ఏఎస్ రావు.
ఇక ఇప్పుడు మరి వీరు గెలుచుకుంటూ ఉన్నారు బ్రాంజ్ మొమెంట్ డాక్యుమెంటరీ ఫిల్మ్. సెకండ్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం, ది ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్. దీనికి ప్రొడ్యూసర్ పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం అందజేయబడుతుంది. పొన్నం రవిచంద్ర గారికి మా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. ది ఇక ఫస్ట్ యాక్షన్ హీరో పైడి జయరాజ్ ప్రస్థానం. And now, the first best documentary film, The Man of Social Justice. Producer, Unity, The Man of Social Justice. చీరందాసు శ్రీకాంత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మరి దీనికి గాను వారు గోల్డెన్ మూమెంటో 5 లక్షల రూపాయల నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. ఫస్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకున్న చీరందాస్ శ్రీకాంత్ పొన్నం గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతి అలాగే ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్. ఇక షార్ట్ ఫిల్మ్ సెగ్మెంట్. ప్రదీప్, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా మంది న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ బాగా పాపులర్ అవుతున్నారు, వెలుగులోకి కూడా వస్తున్నారు. అటువంటి విభాగానికి మనం ఇప్పుడు అవార్డు ఇవ్వబోతూ ఉన్నాము. అదేంటి అంటే ద షార్ట్ ఫిల్మ్ కేటగిరీ. మన రాష్ట్ర ప్రభుత్వం ఫిలిమ్స్కే మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్కి కూడా ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. సో ఇప్పుడు మనం బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ విభాగానికి వెళ్ళబోతున్నాం. ద థర్డ్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ సైబర్ స్లేవరీ. ప్రొడ్యూసర్ శ్రీమతి కె నీలిమ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బ్రాంజ్ బహుమతి అలాగే 1,00,000 రూపాయలు అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ నీలిమ గారు. వేదిక మీదకి రిక్వెస్ట్. భూసం రవీంద్రనాథ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్న భూసం రవీంద్రనాథ్ గారికి గోల్డెన్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల నగదు బహుమతిని అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్, ఇన్ షార్ట్ మనం తక్ఫా అని కూడా చెప్పొచ్చు, Yeah. చాలా పాపులర్ అవుతుంది. ఎందుకంటే కేవలం ఫీచర్ ఫిల్మ్స్కి మాత్రమే కాకుండా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిల్మ్స్, పుస్తకాలకి కూడా అవార్డులు ఇవ్వడం మనందరం హర్షించదగ్గ విషయం. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. థ్యాంక్ యూ సార్. డిప్లొమా ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్. మరి ఈ అవార్డుకి గాను తల్లిదండ్రుల ఆత్మగౌరవం అనేటువంటి షార్ట్ ఫిల్మ్ ఎంపికైంది. దీన్ని రూపొందించినటువంటి వారు గణపతి హనుమంతు గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈ డాక్యుమెంటరీకి మెరిట్. నిజంగా చాలా చాలా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ వేదిక మీద, ఎందుకంటే ఇది ఒక ట్రిబ్యూట్ పర్ఫార్మెన్స్. తెలుగు సినిమాకి మరువలేని మరపురాని అద్భుతమైనటువంటి హీరోయిన్స్ ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు అందించినటువంటి సేవల్ని గుర్తు చేస్తూ మహానటీమణులు సావిత్రి గారు, శ్రీదేవి గారు, సౌందర్య గారు వీరి స్మృతులతో ఈ ట్రిబ్యూట్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ద వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ నిధి అగర్వాల్ గారు. బట్ బిఫోర్ దట్ ఈరోజు ఈ ఉగాది పండుగ రోజు ఇంతమంది అతిథులు అండ్ ఎంతో మంది అవార్డ్ విన్నర్స్ ఇక్కడే ఉన్నారు. ఎస్, వేదిక మించి మాట్లాడడం కంటే ఇలా ఒక్కసారి దగ్గరకు వచ్చి మాట్లాడదామని అనుకుంటూ ఉన్నాము. మన నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ క్లియర్ గానే వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. హాయ్. షడ్రుచుల్లో ఏ రుచి మీ జీవితంలో ఎక్కువగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు. సార్ 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 ఇలా రండి సార్, రండి సార్. ఇలా రండి. మీ తమ్ముడి పక్కన కూర్చోండి. అన్యాయం సుమా గారు, అన్యాయం అది. సారీ, మీరైతే మీ నాన్నగారి పక్కనే కూర్చున్నారు. మరి ఏ రుచి? తీపి, షడ్రుచుల్లో పులుపు, ఏ రుచి? చేదు, ఉప్పు. అన్ని రుచుల్లో మంచి బ్యాలెన్స్ లో ఉంటే చక్కటిగా అలా అది ఉగాది పచ్చడి అవుద్ది. ఎస్, అండ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి. లైఫ్ కూడా అలాగే ఉగాది పచ్చడిలా ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శోభిత గారు, ఉగాది పచ్చడి ఎలా చేస్తారని అడగకూడదు అలా. లేదు అంటే నేను ఇవాళ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇవాళ బై ఎనీ ఛాన్స్ నాగచైతన్య గారు మీకోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి ఇచ్చారా, లేదా మీరేమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చారా? పొద్దున్న ఉగాది పచ్చడి చేశాను. చెప్పానా?
నాకు తెలుసు ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెలిగిపోయింది ఆవిడది. సో ఉగాది పచ్చడి ఇవాళ Yes. ఏం వండారు అంటే ఉగాది పచ్చడి వండాను అన్నారు. వండలేదు, అది చేశాను. అందులో తయారు చేశారు. అది తయారు చేశారు. Okay. కరెక్ట్. మనం ఒక్కసారి ఇటు రైట్ సైడ్కి వెళ్దాము. Yeah, yeah. ఇటు సార్ చెప్పండి సార్, మీరు ఉగాది రోజైనా సరే మీ డైట్ని పక్కన పెట్టి ఇంత అన్నం తిన్నారా లేదా అని మాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. మీరు చాలా సంవత్సరాల నుంచి అంటే పండగ రోజు కూడా చీట్ డే అని అడుగుతున్నారా మీరు? ఇవాళ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు. ఓకే, అయితే స్పెషల్ సార్ చెప్పినట్టు ఇది చాలా ఈరోజు- special. ఈరోజు చాలా స్పెషల్. చాలా. అమల్ గారు, మేము నాగార్జున గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తెలుసుకున్నాం వారి గురించి, కానీ వారికి సంబంధించినటువంటి ఒక టిప్ మీరు మాకు చెప్పాలి అంటే వాట్ ఇస్ ద సీక్రెట్? I have no idea, but you're looking very beautiful. మేడం 2 సెంటెన్స్ కలిపారు. ఐ హావ్ Happy నో Ugadi ఐడియా యువర్ లుకింగ్ to బ్యూటిఫుల్. everyone. థ్యాంక్ యూ. Thank you. I just can't do anything about it. I just have to look beautiful. That's all. I'm Madam. stuck at excellence. Yeah. Thank you. మీరు చెప్పిన దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎవ్రీబడి హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి టిప్ ఏంటంటావు? దీని గురించి మనం ఒక డిస్కషన్ పెడదాం ఈ లోపు. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు. అంతే అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి పర్ఫార్మెన్స్ చూసేద్దాము. లెట్స్ హావ్ ద పర్ఫార్మెన్స్ ప్లీజ్.